ఈ నాటకాలు రాయడం, వేయడం పట్ల మీకు ఈ మోజు 50 ఏళ్ల క్రితమే ఏర్పడి 50 ఏళ్ల ప్రయాణం సాగింది, జరిగింది, అద్భుతంగా నడిచింది అంటే దాని వెనక నేపథ్యం ఏమైనా ఉందా? మేము చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ 221/1లో ఉండేవాళ్ళం. కూతవేటు దూరంలో సరిగ్గా ఒక 5 నిమిషాల డిస్టెన్స్లో మురళీధర మందిర్ అని ఉండేది. మురళీధర మందిర్ అంటే అది ఆ పొల్లు ఉంది కదా, రీజన్ అది నార్త్ ఇండియన్ వాళ్ళది. ఆ బొమ్మలు కూడా కొంచెం పాలరాతి అలా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది 1-2 సార్లు అక్కడ హరికథ చెప్తుండేవాడు. హరికథకి మేము అట్రాక్ట్, ఎందుకంటే హరికథలో పిట్టకథలు, ప్రసాదాలు ఇవన్నీ ప్యాకేజీ పిల్లలకి. నాకు అర్థమైంది ఏమిటంటే గ్రాడ్యువల్గా హరికథ సమస్త సమాహారం, అన్ని కళల సమాహారం. డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది అసలు వాట్ నాట్. నాకు భారతం 11 రోజులు జరిగేది. కురుక్షేత్రంలో ఉద్వేగానికి అతను ఆ చిడతలతో చెప్తున్నప్పుడు అతను చిడతల్ని తమాషాగా చక్రం తిప్పినాడు, ఇలా తిప్పాడు. అప్పుడు కృష్ణుడే కనపడేవాడు. తర్వాత ఇలానే ఆ చిడతల్ని ఛాంగ్ 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 అర్జునుడే కనిపేవాడు. మొత్తం రాజమౌళి మొత్తం సినిమాని ఒకటి చేసేవాడు. పక్కన మ్యూజిక్, అక్కడ తంబుర. పెద్ద అందగాడు కాదు, గొప్ప గాయకుడు కాదు, అద్భుతమైన డాన్సరు కాదు. బట్ హీ కుడ్ ఎంగేజ్ అస్ ఫర్ 2-3 hours కంటిన్యూస్లీ ఫర్ 11 days. అరే మా ప్రపంచంలో ఎందుకన్నా గొప్ప కాడ ఏమైనా ఉంటుందా అని నాకు అనిపించి, అది ఎంత ఇంజెక్ట్ అయిందంటే ఇంటికి వచ్చి ఇనప మంచం మీద చిన్న గుడ్డ కట్టుకుని బుట్టెట్టుకుని చిమ్టా అని ఉండేది, చిమ్టా బొగ్గులు తీసేది అప్పట్లో. నేను మొదలెట్టేవాడిని. మా పిల్లలందరూ ఏం చెప్పేవాడినో ఏమిటో అది ఇమిటేషన్. అలాగా నటన, సంగీతం, సాహిత్యం అన్నీ నాలోకి ఇంజెక్ట్ అయ్యాయి. సర్వకళల సమాహారం అన్నారు కదా హరికథ. ఆదిభట్టు నారాయణ దాస్ గారు అంటే మహా పిచ్చి అనమాట. అతని సాహిత్యం మొత్తం చదివా, నా ఎరుక చదివా, పద్యాలు చదివా. అతని ప్రతిభ నిజంగా, అతని మీద వ్యాసాలు రాశా. నిజంగా ఆ ఏమిటి అతని ఎవరైనా చదవకపోతే నేను సభాముఖ అంటే మీ మీడియా ద్వారా చెప్పబోయేదంటే ఆదిభట్ల నారాయణ దాసు గారు కుంభావ గారు సాక్షాత్ సరస్వతి. అప్పటి కలెక్టరు నోబెల్ ప్రైజ్ ఎడం చేత్తో సంపాదించవచ్చు నువ్వు అంటే చాలా తృణప్రాయంగా తృణీకరించాడు. అలా అంతటి గొప్పవాడి జీవితం అన్నమాట. అంత అంటే ఆ కథ నారాయణ దాస్ మీద ప్రేమ. ఈ ప్రేమలో దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా విజయనగరం వెళ్ళి దాసు గారు ఉండే ఇల్లు వెతుక్కుంటూ వెళ్తే అక్కడ బోర్డు మీద నారాయణ దాస్ గారు ఉండే ఇల్లు. కానీ దురదృష్టవశాత్తు అందులో కాఫీ పౌడర్ దుకాణం ఉంది. నేను మనవాడిని అండి, లోపల తీసుకు ఆయన కోసం ఇది పెద్ద ఇల్లు అండి, దీన్ని 2 భాగాలు చేసాం. అవతల వాళ్ళు మా దాయాదులు ఉంటున్నారు, ఇవతల నేను ఉంటున్నాను. ఇగో ఇది ఆయన స్నానం చేసి బావి, ఇది పెరడు. అన్యాయం కదా. ఆదిభట్ల నారాయణ దాసు ఇల్లు కాఫీ పొడి దుకాణం అంటే నన్ను ఏం చేయమంటారు సార్? నేను బతకాలి కదా. ప్రభుత్వం వాళ్ళకి నేను ఇచ్చేస్తా, నాకు వేరే చోటు చూపించమనండి. అప్పుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారి ఫోటో ఒకటి చూశాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 సాక్షాత్ కృష్ణుడు, మంచ జొలపాలు, సన్ననామం, నల్లగా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అలాగా అంత అంటే మనం శాఖా చంక్రమణం చేసాం. హరికథ నుంచి జంప్ చేసి హరిదాసు అంటే ఇక ప్రపంచంలో అంత అతన్ని మించిన హరిదాసు ఇక లేడు, మనం అనకూడదు కానీ ఇక రాడు. అంటే మీలోని రచయితకి, మీలోని నటుడికి, మీలోని సంగీత పట్ల ఆసక్తికి అన్నిటికీ హరికథే మూలం వేసింది. దాదిగా మీ సర్వకళల సమాహారం. దానివల్ల సంగీత సాహిత్యాలు పట్ల అభిరుచి మాది పండిత వంశం. దివాకర్ తిరుపతి శాస్త్రి గారు తాలూకా కాబట్టి ఇంట్లో అందరికీ పుస్తకాలు చదవడం అలా ఉంటుంది. అందరికీ మా అన్నయ్య ఎంఎస్కో పాకెట్ బుక్స్ జమానాలో తెచ్చి
డబ్బు లాక్ చేసేవాడు, పాడు చేస్తాను. మేము దొంగతనంగా అలా మెల్లిగా ఒకటి చదివి మళ్ళీ అలా పెట్టేసి ఇంకా అక్కడి నుంచి లైబ్రరీ వాడికి ఎంత విసుగు కలిగించేవాడు, వాడు తెరవకుండా వచ్చి నిలబడేవాళ్ళం. లైబ్రరీలు తినేసాం, తాగేసాం అట్లా ఆసక్తి సాహిత్యం అట్లా. బట్ గ్రాడ్యుయేషన్ వచ్చేదాకానే నాటకం వేయలేదు, అది చూపించింది. నన్ను అసలు ఏమి చేయలేదు, సాహిత్యం పట్ల నేనేమి రాయలేదు. బీకామ్కి వచ్చాను, రాద్దామనిపించింది, ఏదో రాశాను. ఈలోగా టక్కున అనౌన్స్మెంట్ వచ్చింది, ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వార్షికోత్సవానికి ఏదైనా నాటకం వేయాలి. ఈ కాలేజీలో స్టూడెంట్స్లో రిచ్, పూరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్. మేము వి బిలాంగ్ టు మధ్యతరగతి. ఆ మాటకు వస్తే నేను ఇప్పటికి కూడా మధ్యతరగతి. అండ్ నాకు ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఫ్రాగ్నెన్సెస్ ఆఫ్ మిడిల్ క్లాస్. మధ్యతరగతి పరిమళాలని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. నేను ఎంతన్నా సంపాదించిన ఏమన్నా, బట్ ఐ లవ్ దట్. అంటే మధ్యతరగతిలో ఒక తమాషా ఏమిటంటే, ఇంకొక ముద్దు ఉంటే బాగుండు, ఇంకొంచెం ఉంటే బాగుండు. ఆ ఇంకొంచెం ఉండే బాగా ఉండేనే స్పేస్ ఉంది చూసావా, అది ఎవడు పులుసని. మన జనరేషన్కి ఆకలి అంటే ఏమిటి, వంటింట్లోంచి డైనింగ్ టేబుల్కి వచ్చే గ్యాపే, అది కాదుగా. కొంచెం వెయిట్ చేయాలి. ఇంటి నిండా ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లాడికి 12 నుంచి 20 దాకా చెప్పులు జతలు ఉంటాయి, మా అమ్మాయికి ఉంటాయి, నాకు ఒక బూటు 2 ఉంటాయి. అసలు ఒకటే ఉండేది ఒకప్పుడు, అది 10th క్లాస్ వరకు. సరే, ఇది మధ్యతరగతి జీవితంలో మాధుర్యాల సంగతి చెప్తున్నా. అంచేత మేము ఎప్పుడు అది లేదు ఇది లేదు ఎప్పుడు మేము ఫీల్ అవ్వం. అది అసంతృప్తి కాదు, ఉన్నదే అద్భుతం అనుకున్నాం. అసంతృప్తి కాదు అది. ఇప్పుడు కొత్త బట్టలు ఏడాది ఒకసారి కొత్త బట్టలు కట్టుకుంటే ఉండే మజా, కొత్త బట్టలు వచ్చినప్పుడు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆదిచ్చి కుట్టించుకున్నాక ఆ రాత్రి ఆ కొత్త బట్టలు రేపు కట్టుకుంటున్న రాత్రి ఆ కొత్త బట్టలు వచ్చినప్పుడు వాటిని తడుముకుని అవి వేసుకుంటే మనం రేపు ఎలా ఉంటాము, ఆ జేబులు, ఆ గుడ్డల పరిమళం, పొద్దున్నే పసుపు రాసి అవి వేసుకుంటుంటే అంచేదేదో వజ్రాలతో వేసుకున్న కిక్కు అది లేదు కదా ఇవాళ అంటున్నా.